న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే పట్టించుకోకపోగా దుగ్గొండి ఎస్ఐ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఓ కుటుంబం ఆరోపిస్తుంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైపల్లి గ్రామానికి చెందిన నాగేపల్లి రాకేష్ గత నెల 20న స్నేహితులు పిలిచారని బయటికి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం తీవ్ర గాయాలతో పడి ఉన్నాడని ఫోన్ రావడంతో ఘటనా స్థలానికి వెళ్లిన తల్లిదండ్రులు ఆయన్ను ఎంజీఎంకు తరలించారు. 2 రోజుల తర్వాత రాకేష్ మృతి చెందగా రాకేష్ను స్నేహితులే కొట్టి చంపేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే న్యాయం చేయాలంటూ దుగ్గొండి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కానీ ఈ ఘటనను ఎస్ఐ పట్టించుకోకపోగా దురుసుగా ప్రవర్తించాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. నెల రోజులుగా తిరుగుతున్నా తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తమ బిడ్డ మృతికి కారకులు ఎవరో తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హలో చిన్న నేను దుగ్గొండి పోలీస్ మాట్లాడుతున్నా కానిస్టేబుల్ని. మీ అమ్మకి మీ నాన్నకి నేను దుగ్గొండి నుంచి మాట్లాడుతున్నా, మీ ఊరు నుంచి దుగ్గొండి. మీ అమ్మకి నేను పోలీసు మాట్లాడుతున్నా. తీసుకో మహబూబ్పల్లి వస్తాను. మహబూబ్పల్లి మాట్లాడలేదు మాట్లాడతానంటే లోపల వేయాలి కానీ మళ్ళీ వాళ్ళకి కేసు ఫైల్ చేసిన తర్వాత బయట తీసుకెళ్తారు. కేసు ఫైల్ అయిందంటే మీరు తీసుకొచ్చి లోపల వేసి ఇంట్రాగేషన్ చేయాలి కదా. వాళ్ళు సంపినలో బయట జబర్దస్త్గా తిరుగుతుండ్రు. పోలీస్ స్టేషన్ ఇదేనా మీరు న్యాయం చేసేది? న్యాయం కదే న్యాయం మనం చేసుకున్నాము. మంచిగా చెప్తుండ్రు రాకేష్ అన్ని సరిగా హైదరాబాద్ పిలుచుకొచ్చి మనం ఏం చేసిరో సంపిన్లో ఏం చేసిరో తెలియదు. అది ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ లోపల ఇంట్రాగేషన్ చేసి బయట మాట్లాడాలి మీరు రావద్దని అడుగుదాం. ఒక్కరు నువ్వు మాట్లాడమ్మా. అవసరం లేదు ఇంతమంది
ఆవేశపడకండి. ఆవేశం అంటే ఇప్పుడు మేము కేసు ఫైల్ చేసినప్పుడు తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయాలి కదా సార్. మీరు వాళ్ళని బయట పెడతారు, మమ్మల్ని బయట ఉంటే లోపల రావద్దంటారు. మీరు ఇదేనా మీరు ప్రజలకు న్యాయం చేసేది? లోపల కొట్టుకుంటారా? లోపల కొట్టుకుంటారా? అంటే మేము కొట్టుకుంటామంటున్నాం, మాకు న్యాయం చేయమని అడుగుతాను. న్యాయం అడిగిన వాడిని బయట ఉండమంటారా? చిన్నగా సార్ నా మాటనే కింద సార్, చిన్నగా రాదు నాకు మాట, నా మాటనే ఇంత. అది యాక్సిడెంట్ కాదు, కొట్టి పడేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించిల్లు. మేము పోయి కేసు పెడితే సారు ఎస్ఐ కుమ్మక్కయ్యి దాన్ని తారుమారు చేసిండు. ఎస్ఐ రణధీర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇయ్య అంటే మీకు ఎందుకు, మీకు ఎవడు ఇచ్చినా అని అన్నాడు. వాళ్ళ సిఐ దగ్గరికి పోతే మీరు ఇంకా తిరగాలని అంటాడు. ఏసీబీ దగ్గరికి పోతే పగలా శత్రులు ఎందుకు కొడతారు చేస్తారు ఆయన అంటాడు. మాకు ముగ్గురు కుమ్మక్కయ్యలు కేసులు పక్కదో పెట్టిస్తారు. వాళ్ళు కొట్టి పడేసి అసలు తీసుకొచ్చి వీళ్ళ లెవెల్లో తీసుకొస్తే ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది. మాకు అదే న్యాయం కావాలి తప్ప కానీ మాకు ఏం న్యాయం లేదు. 20వ తారీఖు పోయిన పర్సు 5వ తారీఖు నాడు ఒక కట్టు కట్టేట అతను తీసుకొచ్చి పరిస్థితి ఉన్నది అన్నాడు. 20వ తారీఖు పోయిన పర్సు మాకు మొత్తం అందరి మీద అనుమానమే ఉన్నది. ఆయన ఎస్ఐ డైరెక్ట్ మా రిపోర్ట్ మాకు ఇచ్చి యాక్సిడెంట్ రాసిండు. ఆ రిపోర్ట్ పోస్ట్ మార్టం రాష్ట్ర అయినా కూడా యాక్సిడెంట్ అనేది రాపిచ్చిండు. ఈడగా మీద దెబ్బల గురించి ఎట్లా జరిగినాయి అని రాయలే. ఆల్రెడీ ఎస్ఐ జరిగినట్టే రాసినట్టే జరిగింది. ఆడ మాకు వీళ్ళ మీద అనుమానం ఉన్నది. వీళ్ళ నలుగురు ఉన్నారు కానీ ఇద్దరు వీళ్ళ అసలు అనిల్ అనేటోని ఎంకడి కానీ పట్టుకొచ్చి వీళ్ళ పద్ధతిలో ఎంక్వైరీ చేస్తే అసలు నేరస్తులు ఎవరో బయటపడతారు. అంతే మాకు కావాల్సిన న్యాయం అదే. పోయినోడు పోయిండు. వీళ్ళు ఎందుకు ఇసోళ్ళు నిందితులు అనేటోళ్ళు ఎందుకు దాతాలు ఇసోంటూ ఎస్ఐ సిఐ ఏసీపీ ఎందుకు ఇట్లా కుమ్మక్కాయలు బయటికి పొమ్మంటారు. న్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ పోతాం. న్యాయం జరగలేకుంటే చేస్తాను పోలీస్ స్టేషన్లో, మరి ఇంకెక్కడికి పోతారు సార్? ఇది సంగతి. నాది మైబూపల్లె. మా అల్లుడు రాకేష్ అనేట ఆయన, రాకేష్ అనే మా అల్లుడు. ఆయన హైదరాబాద్లో చిన్నతనం నుండి మేమే సాధినాం. అమ్మమ్మ ఇంటి కాడ పెరిగిండు. ఆయన చిన్నతనం నుండి దోస్తానం ఇద్దరు వాళ్ళు ఏం చేసిందంటే మా అల్లుడు హైదరాబాద్లో మా చదువు పనిచేసి హైదరాబాద్ కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు. 17వ తారీఖు ఈ రాకేష్ను అనిలు అనిలు బూస వెంకన్న వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు రమ్మని ఫోన్ చేస్తే ఆ నుంచి హైదరాబాద్ నుండి 17వ తారీఖు మైబూపల్లెకి వచ్చిండు. మైబూపల్లెకి వచ్చి ఆ రోజు 18, 19 ఆ 2 రోజులు బూస వెంకన్నకు వాళ్ళు ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందని వాళ్ళిద్దరు కలిసి ఈ బొంత అనిల్కు ట్రాక్టర్ ఉన్నది, మామూనికి బండి ఉన్నది. వీళ్ళు తీసుకుపోయి సిమెంట్ బస్తాలు, కంకర, ఉసికే, సలాకు ఇవన్నీ తీసుకొచ్చి ఇంటికాడ వేసుకున్నాక 19వ తారీఖు నైట్ ఏం చేసిందంటే మా అల్లుడిని తీసుకొని వేరే ఇంటర్పై తీసుకుపోయినాక ఆ నైట్ ఉన్నారు. ఆ నైట్ రాలేదు. ఆ నైట్ రాకుంటే మా అమ్మ ఏం చేసిందంటే ఇంకా పిల్లవాడు రాలే, మా మనవాడు రాలేదని నైట్ 1ంటికి మా ఊరు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆడిపోయారకు వీళ్ళు ఏం చేసిందంటే వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఉండి మా అల్లుడు ఏం చేసిండు, మా అమ్మ ఫోన్ చేసి అమ్మ నువ్వు రాకు వీడికి అని మా అమ్మకు చెప్తే సరే అని మా అమ్మ వెళ్ళిపోయింది. ఆ నైటు ఏదో చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఆ నైటు మా అమ్మ మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ ప్లేస్లో ఏం చేసిందంటే ఏం జరగకుండా ఏం చేసిండు ఇంటికి పంపిస్తే ఆ నైట్ ఇంటికాడికి వచ్చిండు. ఇంటికాడ ఉన్నాడు. తెల్లారి హన్మకొండకి వచ్చిండు. 20వ తారీఖు హన్మకొండకి వచ్చి హన్మకొండలో మా అక్కోళ్ళ ఇంటికి వచ్చిండు. పెద్దమ్మ ఇంటికనే వచ్చిండు. వచ్చినాక ఆ రోజు వీళ్ళు ఎంకన్న ప్లస్ మళ్ళీ బొంత అనిల్ వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ రాకేష్ను నాగేళ్ళ రాకేష్ను మళ్ళీ రమ్మని ఫోన్ చేస్తే రిటర్న్ పోయిండు ఇంటికి. నాతో ఏం చెప్పినాడ, మామయ్య నేను హైదరాబాద్ పోతున్నా అని నాతో చెప్పిండు. 19వ తారీఖు హైదరాబాద్ పోతానా అని చెప్పిండు. తెల్లారితే 20వ తారీఖు రోజు పోతా అని నాతో చెప్పి సరే పోయినాక వీళ్ళు ఏం చేసినాడే 20వ తారీఖు రోజు ఫోన్ చేసి మైబూపల్లెకి రప్పించుకొని ఆ రోజు ఉదయం 11 గంటలకేమో రప్పించిళ్ళు. సాయంత్రం 5:30 వరకు యాక్సిడెంట్ అయింది. వేరే పర్సన్ పక్క పోంటి ఆయన మాకేం చేసినట్టు నాకు నా నెంబర్ ఆయన దగ్గర ఉన్నది. ఆయన ఏం చేసినట్టు మీ అల్లుని ఇప్పుడు వేరే ఎంకన్న కాయటానికి వీళ్ళిద్దరికి యాక్సిడెంట్ అయిందని ఆటోలో వేసుకొని నర్సంపేటకు తీసుకుపోతాళ్ళు అని నాకు ఫోన్ చేస్తే నేనేం చేసిందంటే అన్న మా అల్లుడు హైదరాబాద్ పోతానని నైటే నాతో చెప్పిండు. ఇప్పుడు మా వాడు పల్లెకి ఎందుకు వచ్చిందన్న రాలేదు హైదరాబాద్కే పోయిండు అన్న అని నేను ఆయనతో చెప్పిన. లేదు మీ డాడీ పేరు సాయిలే కదంటే సాయిలే అన్నాను. మీ మీ అల్లుడేనట సాయిల్ వాళ్ళ మనవడని అక్కడ ఒక గిండ్రుబాయిలో చూసిన ఆయన ఆటోలు తీసుకొని పోతుంటే ఆయన చెప్పిండు. అయితే ఈయన ఆ రోజు ఈయన వర్ధన్నపేటలో ఉన్నాడు. నా నెంబర్ ఉన్నది కాబట్టి చెప్పారు. నేనేం చేసిన మా అక్కకు ఫోన్ చేసి అక్క మరి అల్లుడు ఎటు పోయిండు, ఇట్లా హైదరాబాద్ పోయిండా, మరి ఎటు పోయిండు అక్క అని వీళ్ళని అడిగిన. అరే పొద్దున నాతో హైదరాబాద్కే పోతా అని చెప్పిండు.
హైదరాబాద్ పోతా అని వెళ్ళిపోయిండు నాకంచని అని మా అక్క చెప్పింది. సరే అని మా అక్కకి ఏం చెప్పకుండా సరే అని చేసిన. మళ్ళా ఎంకన్న అంటేనే మా అల్లుతో ఉన్న ఎంకన్నకు ఫోన్ చేసి ఎంకన్నా మీరు ఎక్కడున్నారు, మరి ఏమో జరిగిందట అని నేను అడిగిన. నాకు ఒక ఆయన మిట్టపల్లి సురేంద్ర అంటే నాకు చెప్పారు. నేను మళ్ళీ అదే పర్సన్ను మరి ఎంకన్నా మీరు ఎక్కడో ఉన్నారట, మరి ఏమో జరిగిందట అని నేను ఫోన్ చేస్తే ఆ ఎంకన్న అన్నాడు కదా, మీ అల్లుడు గుద్దాలుగా తాగి వచ్చి గిండ్రుబాయిలో స్కిడ్ అయి పడ్డాడు, నేను తీసుకురాని పోతానని నాతో చెప్పాడు. అరే మాలుడు హైదరాబాద్ పోతారు, గిండ్రుబాయిలు ఎందుకు పడతారా? లేదు నేను ఇంకో అది మన దోషి అంటే ఆయన తీసుకుపోయిండు, వాళ్ళిద్దరిని తీసుకొని పోతానని అన్నాడు. సరే వీళ్ళిద్దరు తీసుకురాని పోయినందుకు ఎంకన్నకు యాక్సిడెంట్ అయింది. ఎంకన్నకు దెబ్బ ఎందుకు తాకుతుంది? నాతో చెప్పిందంటే మేము తీసుకురాని పోతానా స్కిడ్ అయి పడ్డాడట అని నాతో చెప్పింది. నేను నాతో చెప్తే సరే అనుకున్నా. మా అక్క ఫోన్ చేసి అక్క మరి ఇట్లా యాక్సిడెంట్ అయిందట, మరి ఇట్లా ఎంజిఎం అది నర్సంపేటకు తీసుకుపోతే ఆడ పట్టలేదట, ఎంజిఎం తీసుకుని వస్తాళ్ళు అని మా అమ్మకు ఫోన్ చేసిన. అమ్మ మరి అల్లుడు పల్లెకి వచ్చిండట, మరి వచ్చిండా అని అంటే మా అమ్మ చూస్తే అదే సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేస్తే రాలేదు అని మా అమ్మ అన్నది. నాకు తెలియదు రాలేదు అని అన్నది. సరే మా అమ్మకు చెప్పిన, మా అక్కకు చెప్పిన, మా బంధువులందరికీ నాకు ఫస్ట్ ఫోన్ నాకే వచ్చింది కాబట్టి నేను అందరికీ చెప్పినాక సరే ఆడికి పోయినాం. ఆడి ఆ ప్లేస్ ఎంజిఎం పోయినాం. ఎంజిఎం పోయే వరకు వీళ్ళు ఏం చేసినాడు తీసుకొచ్చిళ్ళు అది మన ఇంక్యులేటర్ పెట్టి మా అల్లుడిని ఎంజిఎంలో ఉంచింది. మీ హడావిడిగా అందరం పోయి ఆ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న రాకేష్ని చూసే సరే అని అంతట్లే ఆగిపోయినాడు. అది యాక్సిడెంట్గా వస్తాను. మేము శుక్రవారం రోజు సాయంత్రం పడ్డాడు, శనివారం ఆగినాం, ఆదివారం ఆగినాం, సోమవారం దాకా వెయిటింగ్ చేసాం. సరే వీళ్ళు యాక్సిడెంట్ అన్నారు కదా, సరే వీళ్ళు పోయిన వాళ్ళు ఇద్దరున్నారు కదా, వాళ్ళు వస్తారు, వచ్చి మరి ఇట్లా జరిగింది అని మాకు ఎంక్వైరీ ఇస్తారు కావచ్చు అని మేము ఆగినంత మాత్రాన వాళ్ళు మాకు ఏం చెప్పలేదు. మేము ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదు, పరాల్లో ఉన్నారు వాళ్ళు. ఇక మేము సోమవారం రోజు పొద్దున ఉదయం దుగ్గొండికి ఆ శివార్లో పడ్డాడు కాబట్టి దుగ్గొండి శివారు ఎస్ఐ దగ్గరికి పోయినాం. సార్కి ఇట్లా యాక్సిడెంట్ ఇట్లా అది మా అల్లుడిని తీసుకుపోయి మర్డర్ చేసిండు, మాకు అనుమానం ఉన్నది సార్ వీళ్ళ మీద అని మేము పెడితే ఆ సారు మేము ఇచ్చిన పిటిషన్ తీసుకోక మమ్మల్ని బయట రాయించుకురమ్మన్నాడు. అప్పుడప్పుడు రైటర్తోని వీళ్ళ యాక్సిడెంట్ అయింది అని మాతోని మా ఇచ్చిన తీసుకోకుండా మళ్ళీ ఎమ్మడే ఇది రైటర్తో రాపించింది. రైటర్తో రాపించి ఇది రైటర్తో రాపించి ఇది యాక్సిడెంట్ అని పేరు రాపించి పెట్టింది. అయితే మేము సార్ ఇది కాదు సార్ అని మేము చెప్తే లేదు ఇది నేను చెప్పిందే తీసుకోవాలి, మేము చెప్పినట్టే నడవాలి అని ఎస్ఐ సార్ మమ్మల్ని బెయిరిస్తాం. మేము పోలీస్ స్టేషన్ పోయి సార్ మరి ఇది కాదు సార్, మేము ఆడిపోయి ఎంక్వైరీ చేసుకుందాం, మేము చూద్దాం, సరే ఇది యాక్సిడెంట్ అంటారు కదా అని మేము ప్లేస్కి పోయి ఒక 5-6 మేము బంధువులం పోయి అరే మరి ఆడ జరిగిందట అని పోయి ఆ ప్లేస్లో చూస్తే అక్కడ ఆ ప్లేస్లో అది చుట్టుపక్కల వాళ్ళని ఏమన్నా అంటే ఇక్కడ యాక్సిడెంట్ లేదు, మీ 24 hours ఇది నడుతూనే ఉంటుంది, ఎప్పటికీ వెహికల్స్ నడుతూనే ఉంటాయి, ఒకళ్ళు కాకుండా ఒకళ్ళొకరు తెలియదా. గిండ్రబైల ఆటో స్టాండ్ దానికి మందపల్లికి చాపలబండ, అడవి రంగాపురం, లింగాపురం ఈ 4 ఊర్లకు గిండ్రబై నుండి ఆటో నడుస్తాయి. ఆటో స్టాండ్లో ప్రతి ఒక్కరిని అడిగితే ఎవ్వరు మాత్రం యాక్సిడెంట్ లేదు.